టోకెన్ల ద్వారా ఉచిత ఉసుక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇవ్వండి. కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశం. ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక అందించాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. లబ్ధిదారులకు టోకెన్లు ఇచ్చి వారికి ఇసుక అందేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇసుక కోసం లబ్ధిదారులు ₹1 కూడా కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు అర్హులకు ఇవ్వడమే కాకుండా ₹1 లంచం లేకుండా లబ్ధిదారులకు ఇండ్లు అందుతూ ఉన్నాయి. మరి ఇండ్లకు సంబంధించి ఇసుకను కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుకను కూడా టోకెన్లు ఇచ్చి వాళ్ళకు ఫ్రీగా ఇసుకను కూడా సప్లై చేస్తూ ఉన్నది ప్రభుత్వం. ₹5 లక్షల ఆర్థిక సాయం, అట్లనే ఇసుకను కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తూ ఉన్నది. దీంతో లబ్ధిదారులు ఆనందపడతా ఉన్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక అందించాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. లబ్ధిదారులకు టోకెన్లు ఇచ్చి వారికి ఇసుక అందేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇసుక కోసం లబ్ధిదారులు ₹1 కూడా కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు అర్హులకు ఇవ్వడమే కాకుండా ₹1 లంచం లేకుండా లబ్ధిదారులకు ఇండ్లు అందుతూ ఉన్నాయి. మరి ఇండ్లకు సంబంధించి ఇసుకను కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుకను కూడా టోకెన్లు ఇచ్చి వాళ్ళకు ఫ్రీగా ఇసుకను కూడా సప్లై చేస్తూ ఉన్నది ప్రభుత్వం. ₹5 లక్షల ఆర్థిక సాయం, అట్లనే ఇసుకను కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తూ ఉన్నది. దీంతో లబ్ధిదారులు ఆనందపడతా ఉన్నారు. ఇక